హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇకపోతే ఈరోజు టాపిక్ అండి ఏం లేదండి, చిన్న మాటే మీతో షేర్ చేసుకుందాం, పంచుకుందాం అని వచ్చాను. ఈ రోజుల్లో పిల్లలు చదువు ఆ రోజుల్లో అయితే పిల్లలు చదువులని ఎప్పుడు మన ఇళ్ళ దగ్గరే ఉంటాము. కనీసం 10th క్లాస్ కూడా మన ఊళ్ళో జిల్లా పరిషత్తు, మన ఊళ్ళో ప్రైవేట్ స్కూల్, అదే మున్సిపల్ స్కూల్స్ లో పల్లెటూరుల్లో చదివించడం దగ్గరగా ఉండేవాళ్ళండి. ఇప్పుడు వచ్చేసి పిల్లలు ఎల్కేజీ యూకేజీ తీసేయండి, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నుంచి కూడా హాస్టల్స్ అంటున్నారు, పిల్లల్ని దూరంగా ఉంచుతున్నారండి. అలా కాదు, పిల్లలు మన దగ్గర ఉంటేనే మనకు ఆనందం. పిల్లలకి ఏం తెలుసండి? 10th క్లాస్ ఇంటర్ వచ్చేదాకా కూడా పిల్లలకి, ఆడపిల్లలకు కానీ మగ పిల్లలకు కానీ ఏమి తెలియవండి. తల్లిదండ్రుల దగ్గరే ఉండాలి. వాళ్ళు చేసే అల్లర్లు, వాళ్ళు చేసే ఆనందాలు, చేసే కోపాలు, వాళ్ళు చేసే ఏదైనా తప్పులు చేసినా మనం సరిదిద్దగలిగే ఇది మన దగ్గర ఉంటేనే మనకు తెలుస్తుందండి. ఇక ఇంటర్ అయిపోయి ఇక చదువులు అని ఇతర దేశాలకు వెళ్తాము, వేరే హాస్టల్స్ కి వెళ్తాము, ఎంబీఏ అంటారు, బీటెక్ అంటారు, వెళ్ళిపోతూ ఉంటారండి. మన దగ్గర ఉన్నంత కాలం మన పిల్లలకి మనం సపోర్ట్ గా ఉంటూ దూరంగా వెళ్ళిన పిల్లల్ని చదువుకి వాళ్ళకి ఏ ఆటంకం లేకుండా వాళ్ళ చదువు వాళ్ళు సాఫీగా సాగిపోతూ ఉండాలండి. చదువులు అయిపోయి ఉద్యోగాలు వచ్చి ఎక్కడో దూరాల అమెరికాలు అటు పోయి సెటిల్ అయ్యే కన్నా దగ్గరగా ఉంటే బాగుంటదని నా ఒపీనియన్ అండి. అందరు ఒపీనియన్ ఇలా ఉండాలని కాదండి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇది పర్సనలీగా నా ఒపీనియన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఏదన్నా తల్లికి గాని తండ్రికి గాని ఏదైనా బాధ వచ్చి చెప్పుకోవాలన్నా, ఏదన్నా పర్సనల్ గా వాళ్ళతో షేర్ చేయాలన్నా కూడా ఈ ఫోన్లు, ఈ ఫోన్లు లేకపోతే యూట్యూబ్లు, లేకపోతే ఇవ్వండి ఇలా జూమ్ మీటింగ్లు పెట్టేసుకొని మాట్లాడేసుకోవడం కాదండి. దగ్గరగా ఉండే అనుబంధాలు, ఆప్యాయతలు వేరుగా ఉంటాయండి. ఎప్పుడైనా మనం దూరంగా పంపిద్దాం, చదివిద్దాం, ఉద్యోగాలకు కూడా. కాకపోతే ఒక పూటలో మన దగ్గరికి వచ్చేటట్టుగా ఉంటే మనకు కూడా ఆనందము, వాళ్ళకు కూడా మన దగ్గర ఉండాలని అనిపిస్తుందండి. కాకపోతే ఈ ఈ ఈ ఉద్యోగాలు, ఈ టెంపరీగా ఒకళ్ళు తొక్కి పైకి వెళ్ళిపోవాలన్న ఈ సొసైటీలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా అలా వెళ్ళిపోతా ఉన్నారండి. అది అండి ఈరోజు మ్యాటర్.